వ్యక్తులందరూ చాలా పేద కుటుంబాల నుంచి, చాలా మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి సాధారణ రైతులు సార్. సో ఈ డాంకీ ప్యాలెస్ అనేటువంటిది తమిళనాడులో తిరునెల్వేలి అనేటువంటి డిస్టిక్లో ముక్కడాల్ అనేటువంటి గ్రామంలో ఉంది. దీనికి ప్రొపరేటర్ యు బాబు, గిరి సుందర్ అనేటువంటి ఆయన మార్కెటింగు, సోనికారెడ్డి అనేటువంటి అమ్మాయి తిరుపతి నుంచి వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ చూసుకుంటుంది, బాలాజీ అనేటువంటి ఆయన శివకాశి నుంచి మార్కెటింగ్ లాజిస్టిక్స్ చూసుకుంటాడు, ఆ రమేష్ కుమార్ అనేటువంటి ఆయన డాక్టర్ గుజరాత్ నుంచి వస్తారు. మీరు నమ్ముతారో లేదో ఈ అమాయకమైనటువంటి రైతులు మా అందరి దగ్గర నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి 2 గంటల టైంలో ఉదయం 10 గంటల ట్రైనింగ్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంట లోపల 50,000 రూపాయలు కలెక్ట్ చేశారు సార్. తర్వాత ఈ డాంకీ ప్యాలెస్లో ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఒక్కొక్క మనిషి దగ్గర, ఒక రైతు దగ్గర 5.5 లక్షల డిపాజిట్ వసూలు చేశారు. టోటల్ 400 మంది రైతుల దగ్గర 5.5 లక్షలు వసూలు చేశారు. 22 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు యూబాబు అనేటువంటి వ్యక్తి. ఈ 5 ఫ్రాడ్ టీమ్ ఫ్రాంచైజీ మెంబర్స్. నా గురించి చెప్పాలి సార్, నా పేరు సాయిబాబు, గుంటూరు జిల్లా మాది. నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. 20 సంవత్సరాల నుంచి కుప్పంలో ఉన్నటువంటి రైతులతో నేను ఎంతో మంచిగా ఉంటాను. యానిమల్ లవర్ నేను. సో అక్కడ ఉన్నటువంటి పేద కుటుంబంలో ఉన్నటువంటి 3 స్నేహితులతో నా ఫ్రెండ్షిప్ ఉండటం వలన వాళ్ళకి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు వచ్చి 2022లో డాంకీ పాల్ గురించి చెప్తే నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి, సరే ఇది సమాజానికి ఉపయోగపడేది, ఇప్పుడే కరోనా పోయి సంవత్సరంన్నర అయింది, సో మనం సమాజానికి మంచి చేస్తున్నాం, చిన్నపిల్లలకి మంచి చేస్తున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో 56 లక్షలు పెట్టి ఈ డాంకీ ఫామ్ అనేటువంటిది కుప్పంలో పెట్టామండి. పెట్టినాక 3 నెలలు 2023 జనవరిలో మా ఫామ్ ఓపెన్ అయింది సార్. 3 నెలలు ఈ బాబు అనేటువంటి అతను డబ్బులు ఇచ్చాడు. 2023 జనవరి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు కావాలని అందరికీ చక్కగా డబ్బులు వేశాడు. 2 లక్షలు 3 లక్షలు వాళ్ళు ఎంతైతే పాలు తీసుకురాలో అందేశారు. ఎందుకంటే ఆ 2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 400 మంది ఫామ్ యజమానులు ద్వారా యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ చేసి ఆ సోనికా అనే అమ్మాయి చేత యూట్యూబ్లో చెప్పించి ఇది నెలకి 10 లక్షలు సంపాదించవచ్చు అని అమాయకమైనటువంటి ఒక రైతులకి, ఫార్మర్లకి మోసగించి ఈ యొక్క ఉచ్చులో ఊబిలో దింపి ఎంతోమంది ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ ఉన్నారు. మా గ్రూప్ సభ్యురాలైనటువంటి రమాదేవి గారు ఇక్కడే ఉన్నారు. రమాదేవి గారు కూతురు 19 సంవత్సరాల పాప ఐసీయూలో చావు బ్రతుకుల మధ్య ఉంది. ఇప్పుడు ఆ పాప గుండెకి ఆపరేషన్ చేయాలంటే 15 లక్షల రూపాయలు డబ్బులు కావాలి సార్. నిన్న రమాదేవి గారు అక్కలాంటిది నిన్న ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేక బెంగళూరు నుంచి వచ్చాను. ఇటువంటి పరాభవం ఎవరికి జరగకూడదు సార్. 20వ తారీఖు అక్టోబర్న అమరావతి వెళ్ళి మా రైతు సోదరులందరూ నారా లోకేష్ గారికి ఎంతో విన్నవించుకున్నారు. నారా లోకేష్ గారి మీద మాకు ఎంతో అభిమానం ఉంది. నారా లోకేష్ గారు ఏ పని చేసినా చాలా చక్కగా చేస్తున్నారనేటువంటి ఒక మంచి టాక్ మార్కెట్లో ఉంది. సార్ కొంచెం ఇబ్బందులు ఉండటం వలన మా సమస్యలను పట్టించుకోలేదు. ఆయన తలుచుకుంటే ఈ అప్లికేషన్ ఇమ్మీడియట్లీగా స్టాలిన్ గారికి పంపిస్తారు, తమిళనాడు పంపిస్తారు, మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాగే 15 రోజుల క్రితం కేటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా మాకు రెస్పాండ్ అయ్యారు. కేటీఆర్ సార్ హ్యాట్సాప్, మీకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. అట్లీస్ట్ ఒక వచ్చినటువంటి మెసేజ్ని మీరు రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాండ్ అయినాక ఒక 2,000 మంది వితిన్ 5 నిమిషాల్లో దాన్ని చూశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. ఎంతోమంది బ్రతుకుల్లో రోడ్డున పడ్డాయి. ఆ తర్వాత దీనికి ఏమైందంటే ఒక కలెక్టర్ ద్వారా ఇనాగ్రేషన్ చేపించారు 14th మే 2022. ఒక కలెక్టర్, ఒక ఐపీసీ పీనల్ కోడ్ మెంబర్ ఉండటం వలన మేము ఎంతో హ్యాపీగా కలెక్టర్ గారు ఓపెన్ చేశారని అందరూ మోసపోయి దీనిలో జాయిన్ అయ్యాం సార్. ఆ తర్వాత అతను మోసం మాకు తెలిసింది. ఆ తర్వాత ఏం చేశాడంటే 10 కోట్ల రూపాయల చెక్కు నాకు వచ్చింది, మీరు ఇచ్చినటువంటి పాలన్నీ నేను యూరోప్ పంపించాను, మీకు సోమవారం మంగళవారం డబ్బులు ఇస్తామని 2024 అక్టోబర్లో చెప్పాడు. ఇప్పటికి 13 నెలలు అయిపోయింది. ఆ 10 కోట్ల చెక్ ఏమైందో ఆ భగవంతుడికి తెలుసు. ఆ తర్వాత మాకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఫార్మర్స్కి అందరికీ ఇతర చెక్లు ఇచ్చేసేసాడండి. నాకు 26,30,000 రావాలి, నాకు చెక్ ఇచ్చేసాడు. అందరు చెక్కులు చెప్పండి.